ప్రపంచంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణ ఖ్యాతి పెరిగేలా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ తీసుకొస్తున్నామన్నారు. ఈ ఏడాది ఆగస్టులోగా సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు, విద్యాశాఖ కమిషనర్ దేవసేన, కాకతీయ యూనివర్సిటీ వీసీ అధికారులు పాల్గొన్నారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అనేది లేదు. జియాలజీకి సంబంధించిన యూనివర్సిటీలు, ఈ సబ్జెక్టులకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనివర్సిటీలు ఉన్నాయి. కానీ ఎర్త్ సైన్సెస్ అనేటటువంటి యూనివర్సిటీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్ ది వరల్డ్. కాబట్టి దీనికి అంత ప్రతిష్టాకరంగా ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క విజ్ఞప్తి మేరకి, ఈ జిల్లా అవసరాల మేరకి ఆయన గారు దాన్ని శాంక్షన్ చేశారు. ఈ సమయంలోనే యోగితారాణి గారు కూడా ఈ శాఖకి అధిపతిగా రావటం, ఇప్పుడు వైస్ ఛాన్సలర్ గా యూనివర్సిటీకి నియమించబడటం. ఆమె గారు ఫస్ట్ పోస్టింగ్ భద్రాద్రిలోనే, కొత్తగూడెం భద్రాచలం సబ్ కలెక్టర్ గా వచ్చారు. కాబట్టి దయచేసి వీళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో, వీళ్ళందరి యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ప్రపంచంలోనే ఒక మంచి వినూత్నమైనటువంటి, విశిష్టమైనటువంటి, విఖ్యాతి కలిగినటువంటి యూనివర్సిటీగా పేరు పొందాలి అంటే అందుట్లో ఏం సబ్జెక్ట్ ఉంటే మంచిది, మన పిల్లల భవిష్యత్తుకి, దేశ భవిష్యత్తుకి ఉపయోగపడేటటువంటి సబ్జెక్టులను ఏర్పాటు చేసుకొని ఈ సంవత్సరం దీన్ని ప్రారంభించేదానికి సన్నాహక సమావేశంగా అధికారులతో పాటు ఆమె గారు కూడా వచ్చింది. కాబట్టి ఈరోజు వీటన్నిటినీ పరిశీలించి ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి గారు సమయం తీసుకొని తప్పకుండా ఈ విశ్వవిద్యాలయ యొక్క ప్రారంభోత్సవం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా చేయాలనే దాంతో సన్నాహకంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆకలింపు